రైట్, ఇక డిబేట్ని కంటిన్యూ చేద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు పెంటపట్టి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆడియో మీట్లో ఉందండి పుల్లారావు గారు. ఓకే రైట్ ఓకే అండి. పుల్లారావు గారు, కాల్పుల విరమణ అంటూనే పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా న్యాచురల్. ఏ విరమణ అయినా ఎక్కడ వినా వెంటనే ఒక గడియారం క్లాక్ ఆఫ్ చేసినట్టుగా, అలారం గడియారం ఆఫ్ చేసినట్టుగా జరగదు. ఒక నెల 2 నెలల క్రితం నుంచి యుక్రెయిన్ రష్యా మధ్యన కాల్పుల విరమణం అవినని అన్ని విన్నాం కదా, మీరు విన్నారు కదా. కానీ అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ముఖ్యంగా ఏమిటంటే మనం తెలుసుకున్నది దీంట్లో తప్పకుండా మనకు సీజ్ ఫైర్ కావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం లిమిటెడ్ యాక్షన్ మీద వెళ్ళాం. పాకిస్తాన్కి టెర్రరిజం మీద బుద్ధి చెప్పాలనుకున్నాం, బుద్ధి చెప్పాం. ఇంకా అలా పొడిగించుతా యుద్ధం వెళ్ళటానికి మనకు అవసరం లేదు. పాకిస్తాన్కి అవసరం ఉన్నదా లేదా అవన్నీ వేరే మాట. అందువల్ల ప్రస్తుతం ఏంటంటే మనం అనుకున్నాయన్నీ అవని యుద్ధం అనేది ఇంపర్మనెంట్ గా, ఎండ్లెస్ గా, అంతు లేకుండా చేసేది కాబట్టి మనం ఒప్పుకున్నాం. అది కూడా ఒక అమెరికా కాదు, సౌదీ అరేబియా, ఇరాన్, రష్యా అన్ని దేశాలు తిరిగారు. ఎందుకంటే భారతదేశం తరఫున పాకిస్తాన్ కూడా గొడవలు పడకూడదు, ఏరియా అంతా అనవసరంగా అలర్లు అవుతాయి, ఆర్థిక వ్యవస్థ సఫర్ అవుతుంది. అందువల్ల మనం చేసింది ఈ సీజ్ ఫైర్ అనేది ఒప్పుకున్నది. మనకి అవసరం కావాలి, మనం యుద్ధం అయిపోయింది పాకిస్తాన్తో, టెర్రరిజం వరకే వెళ్ళాం. మన పాకిస్తాన్ అక్కడి నుంచి గెంటేయాలి, ఇక్కడి నుంచి గెంటేయాలని కాదు. ఇది వార్ టు ఎండ్ వార్స్ కాదు, యుద్ధం చేసి అన్ని యుద్ధాలతో అయిపోదామని కాదు. అందువల్ల ఇలాంటి సీజ్ ఫైర్ వచ్చినప్పుడు ఎవరు పోలీస్ చేస్తారు? సీజ్ ఫైర్ 2 విరోధీలు చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. మధ్యవర్తులు ఎవరు లేరు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ కారణాలకి మనం అడ్డం పడతాం. కొన్ని రోజుల తర్వాత చల్లారిపోతుంది, మళ్ళీ వేడెక్కొచ్చు. సీజ్ ఫైర్ అంటే అలాగే ఉంటాయి. సీజ్ ఫైర్ అనగానే అంత ఆగే పరిస్థితి లేదు. మీకు ఉదాహరణ చెప్పాను కదా, యుక్రెయిన్ రష్యా, అలాంటి ఎన్నో ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. టెర్రరిస్టుల ద్వారా వస్తుంది కదా, ఎవరైనా ఈ టెర్రరిస్టుల వక్రబుద్ధి ఆగడం లేదు కదా. మనం దాని మీద వెళ్తున్నాం. 78 సంవత్సరాలు ఇప్పుడు మనకి పాకిస్తాన్ విరోధం అవుతుంది. రేపు మాపు అవ్వదు కదా, ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చు. చాలా మంది అనుకుంటున్నారు ఏదో పాకిస్తాన్తో చైనాతో ఇవాళ యుద్ధం అయిపోతుంది. అది అవే పరిస్థితి లేదు. ఇప్పుడు 78 సంవత్సరాలు బట్టి విరోధం ఉన్నదా లేదా మనకి పాకిస్తాన్? చైనాకి మనకి 60 సంవత్సరాల నుంచి ఉన్నదా లేదా? ఎవరు నిన్న మొన్న స్టార్ట్ అవ్వలేదు, రేపు ఎల్లుండా అయిపోదు, ఇలా కంటిన్యూ అవుతుంది. భారతీయులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆగే యుద్ధాలు కాదు, పూర్తి యుద్ధాలు వస్తే మనం నష్టపోతాం. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మీద ముందరికి వెళ్ళిపోవాలి. ఎంత ఆర్థిక వ్యవస్థ మీద మనం డెవలప్ అయిపోతామో ప్రపంచంలో మనకు అంత పెద్ద పొజిషన్ వస్తుంది. పక్కన ఉన్న విరోధీలు ఎవరు అప్పుడు లెక్కల్లోకి రారు. మనం కూడా ఒక పేద దేశంలాగా తిరుగుతూ ఉంటే వాళ్ళతో సమానం. సో మన టార్గెట్ డెవలప్ అయిపోయి వెళ్ళిపోవాలి. భారతదేశం ఒక డెవలప్ నేషన్ అవ్వాలి. ఆ ప్రయత్నాల్లో అందరూ ఉన్నారు. సో దానికి యుద్ధం చేస్తే ఉపయోగం లేదు కదా, వేస్ట్ అయిపోతాడు మన డబ్బు. అయితే కాశ్మీర్ అక్కడి నుంచి ఉగ్రవాదులు వస్తే మేము మళ్ళీ యుద్ధం రిజర్వ్ చేస్తామన్న కండిషన్ కూడా పెట్టాం కదా. సో మనం చేసుకోవాల్సింది ఏమిటంటే మన సైన్యాలని మోడర్నైజ్ చేయాలి, బాగా ఇన్వెస్ట్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ 5-6 రోజుల యుద్ధంలో ఏం చూశారు? మనుషులు ఎవరు కనపడలేదు కదా, మషిన్లే కనపడినాయి, అంతే కదా. అందువల్ల ఇది యుద్ధం బై మషీన్స్, యుద్ధం బై మషీన్స్ చేసే యుద్ధాలు. ఇంకా రాబోయే రోజుల్లో మనుషులకు తక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో దాని మీద ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేసి ఇంకా జాగ్రత్త పడేటట్టుగా మనం చేసుకోవాలని చూడాలి.